హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 5th చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.1లో 12, 13, 14 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి ఈ వీడియోలో నేర్చుకుందాం. 8th క్లాస్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ చాప్టర్లోని ప్రీవియస్ వీడియోస్ను చూడాలనుకుంటే ఛానల్పై క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్పై క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లో 8th క్లాస్ కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఫస్ట్ 12th ప్రాబ్లం. There were 2075 members enrolled in the club during last year. దిస్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 4%. ఒక క్లబ్లో లాస్ట్ ఇయర్ 2075 మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు. ఈ ఇయర్ ఎన్రోల్మెంట్ 4% తగ్గిందంట. అయితే 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఇందులో. ఫైండ్ డిక్రీజ్ ఇన్ ఎన్రోల్మెంట్, మొత్తం ఎంతమంది తగ్గారో కనుక్కోవాలి. అలాగే హౌ మెనీ మెంబర్స్ ఆర్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ దిస్ ఇయర్, ఈ ఇయర్ తగ్గిన తర్వాత ఎంతమంది తగ్గారు, ఈ ఇయర్ మొత్తం ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అనేది కనుక్కోవాలి. కొంచెం 11th ప్రాబ్లం లాగే ఉంటుంది ఇది కూడా. నంబర్ ఆఫ్ మెంబర్స్ ఎన్రోల్డ్ డ్యూరింగ్ లాస్ట్ ఇయర్. ఎన్రోల్డ్ లాస్ట్ ఇయర్ ఎంతమంది ఎన్రోల్ అయ్యారు క్లబ్లో ఇజ్ ఈక్వల్ టు 2075. సో ఇయర్ తగ్గింది. ఎన్రోల్మెంట్ డిక్రీజ్డ్ ఇజ్ ఈక్వల్ టు 4%. 4% తగ్గారు ఇయర్. సో ఎంతమంది తగ్గారు అనేది ఫస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ది డిక్రీజ్డ్ మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 4% అని ఇచ్చారు. 4% అంటే పర్సెంట్ గుర్తు తీసేసి బై 100 అని రాయొచ్చు. ఇంటూ ఎంతలో 4% అంటే 2075లో 4%. సో దీన్ని క్యాన్సిల్ చేయడం కంటే కూడా డినామినేటర్లో 100 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయకుండా డైరెక్ట్గా న్యూమరేటర్స్ 2 మల్టిప్లై చేద్దాము. 4 5s 20, 4 7s 28, ఒక 2 యాడ్ చేస్తే 30. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి 30 మొత్తం ఇక్కడ వేయాలి. 4 2s 8 బై కింద 100 ఉంది. ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు ఈజీగా. 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేస్తే 83. అంటే ఇయర్ 83 మెంబర్స్ తగ్గారు లాస్ట్ ఇయర్ కంటే కూడా. అప్పుడు మొత్తం ఎంతమంది ఎన్రోల్ అయ్యారు ఇయర్ అంటే ఎన్రోల్మెంట్ దిస్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్రోల్మెంట్ ఇన్ దిస్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గారు కాబట్టి లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ మైనస్ తగ్గిన వాళ్ళు ఇయర్ 2075 మైనస్ 83. సో మైనస్ చేస్తే 2075లో నుంచి 83ని మైనస్ చేయాలి. 5లో నుంచి 3 తీసేస్తే 2, ఇక్కడ 7లో నుంచి 8 పోదు, బారోయింగ్ తెచ్చుకుంటే 17లో నుంచి 8 పోతే 9 వస్తుంది. ఇక్కడ ఇక 19 ఉంటుంది. సో 1992 మెంబర్స్ ఈ ఇయర్ క్లబ్లో ఎన్రోల్ అయ్యారనమాట. నెక్స్ట్ 13th ప్రాబ్లం. ఏ ఫార్మర్ అబ్టైన్డ్ ఏ yielding ఆఫ్ 1720 bags ఆఫ్ కాటన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఒక ఫార్మరు 1720 bags కాటన్ పండించాడు. దిస్ ఇయర్ షీ ఎక్స్పెక్ట్స్ హర్ క్రాప్ టు బి 20% మోర్. ఈ సంవత్సరము ఇంకో 20% ఎక్కువ క్రాప్ వస్తుంది, ఎక్కువ పంట వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ కాటన్ డజ్ షీ ఎక్స్పెక్ట్స్ ఇన్ దిస్ ఇయర్. సో 20% ఎక్కువ వస్తే కనుక ఈ ఇయర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఎన్ని బ్యాగ్స్ వచ్చాయో రాద్దాం. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఈల్డింగ్ లాస్ట్ ఇయర్. ఈల్డింగ్ అంటే పండించడము. ఈల్డింగ్ లాస్ట్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు 1720 బ్యాగ్స్ అనమాట. అయితే ఇయర్ 20% మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్ట్ ఇంక్రీజ్మెంట్ ఇజ్ ఈక్వల్ టు 20%. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది 20% అంటే 20% గుర్తు తీసేసి రాస్తే బై 100 ఇంటూ ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి, 1720. 1720లో 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 0కి 0, ఈ 2 zeros సెకండ్ 0 క్యాన్సిల్ అవుతుంది. మల్టిప్లై చేస్తే 2 2s 4, 2 7s 14,
2 ones 2 1 యాడ్ చేస్తే 3, మొత్తం 344 బ్యాగ్స్ ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మొత్తం ఈ సంవత్సరం ఎన్ని రావచ్చు అంటే నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఇన్ దిస్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ ఇయర్ వచ్చినన్ని వచ్చి ప్లస్ ఒక 344 ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తాన్ని యాడ్ చేయాలి. 0 + 4 4, 2 + 4 6, 17 3 20, 2064 బ్యాగ్స్ ఈ సంవత్సరం క్రాప్ వస్తుంది, పంట వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 14th ప్రాబ్లం. పాయింట్స్ P and Q are both in the line segment AB and on the same side of its midpoint. AB అనే లైన్ సెగ్మెంట్ మీద PQ అనే 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ కూడా మిడ్ పాయింట్కి ఒకవైపే ఉన్నాయి. అంటే మిడ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఈ P అండ్ Q అనే పాయింట్స్ ఉన్నాయి. ఏ పొజిషన్లో ఉన్నాయంటే P డివైడ్స్ AB ఇన్ ది రేషియో 2:3. P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ అయ్యేటట్లుగా ఉంది. Q డివైడ్స్ AB ఇన్ ది రేషియో 3:4. Q అనే పాయింట్ ఏమో AB లైన్ సెగ్మెంట్ని 3:4 రేషియోలో డివైడ్ చేస్తున్నట్లుగా ఉంది. ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్ టు 2, Pకి Qకి మధ్య డిస్టెన్స్ 2 యూనిట్స్ అయితే కనుక దెన్ ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ AB. మొత్తం లైన్ సెగ్మెంట్ AB లెంగ్త్ ఎంతో కనుక్కోవాలి. దీనికి ఫిగర్ గీసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. PQ అనే 2 పాయింట్స్ కూడా AB లైన్ సెగ్మెంట్ మీద ఉన్నాయి. అది కూడా మిడ్ పాయింట్కి ఒకవైపే ఉన్నాయి, సేమ్ సైడ్ ఉన్నాయి. సో AB లైన్ సెగ్మెంట్ అనుకుంటే ఇది మిడ్ పాయింట్కి ఒకవైపు. అంటే ఇక్కడ P ఉంది అనుకుంటే ఇక్కడ Q ఉంది అనుకుందాం. సో P అనే పాయింట్ AB లైన్ సెగ్మెంట్ని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. 2:3 అంటే A నుంచి P వరకు 2 పార్ట్స్ ఉంటే P నుంచి B వరకు 3 పార్ట్స్ ఉందన్నమాట. అలానే Q అనే పాయింట్ 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇటు 3 పార్ట్స్ ఉంటే Q నుంచి B వరకు 4 పార్ట్స్ ఉంటుంది. సో P అనే పాయింట్ 2:3 రేషియోలో, Q అనే పాయింట్ 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది AB లైన్ సెగ్మెంట్ని. ఈ Pకి Qకి మధ్య డిస్టెన్స్ 2 యూనిట్స్ అయితే AB లెంగ్త్ అనేది కనుక్కోవాలి. ఇది చాలా సింపుల్గా చేయొచ్చు. చూడడానికి కష్టంలా ఉంటుంది కానీ లెక్క చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం P పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో రాద్దాము. P డివైడ్స్ AB ఇన్ ది రేషియో 2:3. సో 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే A నుంచి Pకి 2 పార్ట్స్, P నుంచి Bకి 3 పార్ట్స్. మొత్తం కలిపితే P పాయింట్ పరంగా చూస్తే AB మొత్తం 5 పార్ట్స్ అయినట్టు అనమాట. సో మనం దీనికి ఒక ఈక్వేషన్ ఫామ్లో రాస్తే AP బై AB ఇజ్ ఈక్వల్ టు A నుంచి Pకి 2 పార్ట్స్ ఉంది కాబట్టి APకి ఎదురుగా 2 అని రాద్దాము. P పాయింట్ పరంగా చూస్తే AB మొత్తం కూడా 5 పార్ట్స్ అయింది. 2 + 3 5 పార్ట్స్. సో ABని 5 అని రాయొచ్చు. ఇక్కడ AB బై ABని ఇటు పంపిస్తే ఇంటూ AB అవుతుంది. సో AB ఇజ్ ఈక్వల్ టు 2/5 ఇంటూ AB. ఈ బై ABని రైట్ సైడ్ పంపిస్తే ఇంటూ AB అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ Q పాయింట్ గురించి రాస్తే Q డివైడ్స్ AB ఇన్ ది రేషియో 3:4. Q అనేది ABని 3:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే A నుంచి Q వరకు 3 పార్ట్స్, Q నుంచి B వరకు 4 పార్ట్స్ అనమాట. సో దీన్ని కూడా ఈక్వేషన్ ఫామ్లో రాస్తే AQ బై టోటల్ AB, AQ బై టోటల్గా లెంగ్త్ AB ఇజ్ ఈక్వల్ టు AQ చూసుకుంటే ఇక్కడ 3 పార్ట్స్ ఉంది కాబట్టి AQ 3 అని రాయొచ్చు. AB ఇక్కడ 7 అని రాస్తాము. ఇక్కడ 7 ఎందుకని రాస్తున్నామంటే Q పాయింట్ పరంగా చూస్తే మొత్తము Q అనేది ABని 7 పార్ట్స్ చేసింది. ఆ 7 పార్ట్స్లో 3 ఒకవైపు ఉంది, అలానే 4 పార్ట్స్ ఒకవైపు డివైడ్ అయింది కాబట్టి Q పరంగా చూస్తే AB లెంగ్త్ 7 పార్ట్స్ అనమాట. సో 7 అని రాసాము. ఇక్కడ కూడా బై ABని ఇటు పంపిస్తే ఇంటూ AB అవుతుంది. AQ ఇజ్ ఈక్వల్ టు 3/7 ఇంటూ AB. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. అలానే మనకి PQ లెంగ్త్ కూడా ఇచ్చారు. లెంగ్త్ ఆఫ్ PQ ఇజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అనేది ఇచ్చారు, లేదా 2 యూనిట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ PQ ఎలా వస్తుంది మనకి? ఇప్పుడు AQ వాల్యూ తెలుసు, అలానే AP వాల్యూ కూడా తెలుసు. ఈ 2 వాల్యూస్, ఈ 3 వాల్యూస్ యూజ్ చేసుకుని AB లెంగ్త్ కనుక్కోవాలి. ఒకసారి ఫిగర్ చూసినట్లయితే
మనకి ఏక్యూ వాల్యూ కనుక్కున్నాం, ఈక్వేషన్ 2 ఏక్యూ. అలానే ఈక్వేషన్ 1 ఏమో ఏపీ వాల్యూ. ఈ టోటల్ ఏక్యూలో నుంచి ఏపీని ఇంతవరకు తీసేస్తే గనక మిగిలేది పీక్యూ. కాబట్టి ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ పీక్యూ రాసినట్లయితే మనకి ఏక్యూ వాల్యూ వస్తుంది. ఇంకొకసారి చూడండి, మనకి పీక్యూ ఇంతవరకే కావాలి లెంగ్త్. సో ఏక్యూలో నుంచి ఈ ఏపీని గనక తీసేసినట్లయితే పీక్యూ అనేది వస్తుంది. ఏక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏపీ మైనస్ పీక్యూ. సో పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏక్యూ మైనస్ ఏపీ. ఏక్యూ వాల్యూ ఈక్వేషన్ 2లో రాసాం, 3/7 ఇంటూ ఏబీ మైనస్ ఏపీ వాల్యూ ఈక్వేషన్ 1లో ఉంది, 2/5 ఇంటూ ఏబీ. సో రెండిట్లోనూ ఏబీ ఉంది కాబట్టి ఏబీని కామన్ తీస్తే ఏబీ ఈజ్ ఈక్వల్ టు 3/7 మైనస్ 2/5. అలానే పీక్యూ లెంగ్త్ ఇచ్చారు 2 యూనిట్స్ అని, 2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇంటూ, ఇక్కడ మనం ఎల్సిఎం చేసినట్లయితే 7కి 5కి ఎల్సిఎం రాదు, 7 5s 35. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 5 3s 15 మైనస్ 7 2s 14. 2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఇంటూ 15 మైనస్ 14 1 వస్తుంది, 1/35. మనకి ఏబీ వాల్యూ కావాలి కాబట్టి 1/35 ఇటు వస్తే 35/1 అంటే రెసిప్రోకల్ అవుతుంది అనమాట. 35/1 ఈజ్ ఈక్వల్ టు ఏబీ. 2 35s 70/1 అంటే రాయక్కర్లేదు, 70/1 అంటే 70. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 70 యూనిట్స్ అనమాట. లెంగ్త్ ఆఫ్ ఏబీ అనేది 70 యూనిట్స్.